నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజా సాబ్ ఈ సినిమా విడుదలయ్యే దానికన్నా ముందు టికెట్ ప్రైస్ పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు అంటే రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా టికెట్ ప్రైస్ని అయితే హైక్ చేయలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ ప్రైస్ని హైక్ చేసి అక్కడ వాళ్ళని సంతోషపరిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడ రాజా సాబ్ టీంని ఏడ్పించిందని చెప్పేసి మరి వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం రాజా సాబ్ టీంని అంటే దర్శకుడిని హీరోని అందరినీ ఏర్పించేసిందనే వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఈ సినిమాకి యాక్చువల్గా నిన్న జియో రిలీజ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు, అభ్యర్థన చేస్తున్నారు రేట్ పెంచడానికి, అలాగే ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. అడిగితే ఆంధ్ర గవర్నమెంట్ ఓకే చేసి జియో ఇష్యూ చేశారు. కానీ తెలంగాణలో జియో ఇష్యూ కాలేదు. ఎందుకు కాలేదు అనే దానికి సంబంధించి ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ పుష్ప 2 టైంలో జరిగినప్పుడు ఒక మహిళ చనిపోయారు అక్కడ. ఆ పిల్లవాడు ఈ రోజుకి కోలుకోనటువంటి సందర్భంలోనే ఉన్నాడు, అదే ట్రీట్మెంట్లో ఉన్నాడు అతను. కాబట్టి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లోనే చెప్పాడు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైస్ హైక్కి అనుమతించము, అలాగే ప్రీమియర్స్కి అంగీకరించము అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా, కోమటిరెడ్డి గారు, దాని మీద స్టిక్ ఆన్ అయ్యాడు. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 సినిమాలకి ప్రైస్ హైక్ ఇచ్చారు, ప్రీమియర్స్కి అనుమతి ఇచ్చారు. 2 సినిమాలకి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ ప్రయాణంలో హరిహర వీరమల్లు అనేటువంటి ఒక డిజాస్టర్స్ సినిమాకి, ఆ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరటానికి ఇది ప్రైస్ హైక్ అనేది దోహదపడింది, ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వటం. అది కూడా చాలా డిలే అయింది. ఆ రోజు యాక్చువల్గా 8 o'clock ఓపెన్ అయినాయి బుకింగ్స్. 8 o'clockకి స్క్రీన్ బై స్క్రీన్ పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. జనాలు కూడా అలాగే రష్ అయిపోయారు, డబ్బులు వచ్చేసినాయి. అలా వర్కౌట్ అయింది. డే 1 వర్కౌట్ అయింది. సెకండ్ డే నుంచి సినిమాని జనాలు పట్టించుకోవడం మానేశారు. అయితే అప్పటికే అది కలెక్ట్ చేయాల్సినంత కలెక్ట్ చేసేసింది. అట్లా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు వాళ్ళు, ప్రీమియర్స్ నుంచి, ప్రైస్ హైక్ నుంచి. ఆ తర్వాత ఓజీకి కూడా ఇచ్చారు. ఓజీకి ఇచ్చిన సందర్భంలోనూ, హరిహర వీరమల్లుకి ఇచ్చిన సందర్భంలోనూ రకరకాల విమర్శలు వినిపించినాయి బయట నుంచి. ఈ టైంలోనే కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది. కొంతమంది కోర్టుని ఆశ్రయించారు, ఏమిటి దారుణం ఇలా పెంచుతారు అంటే, జనాల మీద భారం మోపడమే కదా ఇది అనేది ఒకటైతే, ఈ ప్రైస్ హైక్ వలన ప్రీమియర్స్ చూసేవాళ్ళు ఎవరు, అభిమానులు చూస్తారు. అంటే ఆ హీరోని అభిమానించిన పాపానికి ఈ అభిమానుల్ని కోసుకు తినేస్తాడా ఆయన అని విపరీతంగా చర్చ జరిగింది. ఇది నిజానికి ఒక మనిషిని టార్గెట్ చేసి దాడి చేయటంగా భావించాలి అని కోర్టుని చాలామంది అప్రోచ్ అయ్యారు. ఆ సందర్భంగా కోర్టు ఈ జీవోలని ఆపుతూ, నిలిపివేస్తూ స్టేలు ఇవ్వటం ఇలాంటివి కూడా జరిగినాయి. అవి సీరియస్గా పట్టించుకోలేదు. కానీ కోర్టు నుంచి ప్రభుత్వానికి అయితే అక్షంతలు వచ్చినాయి. అంటే మీరు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలే అంటున్నారు, కానీ బాలకృష్ణ సినిమా కూడా హైక్ చేశారు కదా సార్. బాలకృష్ణ సినిమాకి కూడా ఇచ్చారు, అఖండ 2కి ఇచ్చారు. అది కూడా ప్రభుత్వానికి దగ్గర ఉన్న వ్యక్తులకి మాత్రమే ఇట్లాంటివి అవుతాయి అంటారా? మరి అంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకి మాత్రమే అని అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ప్రభాస్ దూరంగా ఉన్నాడు కాబట్టి ఇవ్వలేదు అని అనుకోనక్కర్లేదు. అయితే కోర్టు ఎప్పుడైతే ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి పర్టికులర్గా అఖండకు కూడా బుకింగ్లు లేట్గానే ఓపెన్ అయింది తెలంగాణలో. అది సినిమా ప్రాబ్లం కదా సార్, అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం కదా. నో అంటే అది అయిపోయింది. అప్పటికి అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అనుకున్నారు వాళ్ళు. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు పోస్ట్ చేశారు. 12వ తారీఖు కూడా తెలంగాణలో లేట్గానే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అయినప్పటికీ కోర్టుకు వెళ్ళారు. అందుకని ఈ సినిమాకి కోర్టు టైం అయిపోయిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేస్తారు 6 తర్వాత అన్నారు. 6 తర్వాత ఓపెన్ కాలేదు. రాత్రి 11:30 వరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు ఆన్లైన్లో. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనే వాళ్ళు ఎవరు లేరు, ఆన్లైన్లో కొనుక్కుని థియేటర్కి వెళ్తున్న వాళ్ళే తప్ప. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ క్లోజ్ అయి ఉండటంతో జనాలు ఏంటి పరిస్థితి అనేది అర్థం కాలేదు. గవర్నమెంట్ జీవో లేకపోతే వీళ్ళు ఏం చేయాలి? లోకల్గా ఉండేటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి పర్మిషన్ తీసుకుని షో వేసుకోవచ్చు. కానీ టికెట్ ప్రైస్ పాత పద్ధతిలోనే ఉండాలి.
ఆ రేట్లకి షోలు దలుచుకుంటే వేసేసి ఉండేవాళ్ళు నిన్నే. కానీ పడలేదు, షోస్ పడలేదు, హోల్డ్ అయిపోయినాయి. చివరికి థియేటర్ల దగ్గరకు వచ్చినటువంటి ఆడియన్స్కి ప్రాపర్ సమాచారం కూడా ఇచ్చే పరిస్థితుల్లో థియేటర్లు లేవు. అంటే థియేటర్ల ముందు జనాలు విపరీతంగా గుమిగూడారు. చాలా సింగిల్ స్క్రీన్స్ దగ్గర కనిపించింది ఈ సీన్. థియేటర్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. షో ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒక ప్రాపర్ డిజైనింగ్, రిలీజ్కి సంబంధించిన డిజైన్ లేదు వీళ్ళ దగ్గర అనేది జనం ఫీల్ అయ్యారు. ఇలా ఆడియన్స్ని చిరాకు పెట్టిన పరిస్థితి కూడా ఉంది ఈ సినిమాకి. ముందే కమ్యూనికేట్ చేయాలి ఏ విషయమైనా, చేయలే. తర్వాత 10 o'clockకి విమల్ థియేటర్లో ఏదో ప్రెస్ కోసం ఒక షో వేస్తున్నారు అనేది బయటకు వచ్చింది. అది వేటు న్యూస్ లాంటి యాప్ల ద్వారా జనాల్లోకి వెళ్ళింది. వాళ్ళు రకరకాల గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు దాన్ని. ఇది జరిగిన తర్వాత ప్రతి చోట థియేటర్ల దగ్గరికి అభిమానులు పోటెత్తారు. అది విమల్ థియేటర్ వరకు అయితే యాక్చువల్గా 10 o'clockకి షో అన్న తర్వాత 9:30, 9:45కి మీడియా అంతా అక్కడికి చేరుకుంది. కానీ విచిత్రంగా అభిమానులు తలుపులు బద్దలు కొట్టుకుని, అంటే గేట్లు బద్దలు కొట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు వితౌట్ ఎనీ టికెట్. వాళ్ళని బయటకు పంపించడానికి పోలీసులు వచ్చి పంపించి అదంతా 12:30 వరకు క్లియర్ అయిన తర్వాత అప్పుడు టికెట్లు ఇష్యూ చేసి అప్పుడు జనాల్ని లోపలికి పంపించి 1 o'clock ఇప్పుడు షో మొదలై 4:30, 4 వరకు నడిచి ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి కల్పించారు. అంటే గవర్నమెంట్ జీవో ఇచ్చే మూడ్లో లేదు అనే విషయం మీకు అర్థమైపోయిన మరుక్షణమే ప్రెస్ వరకు వేరే చోట జనరల్గా ప్రెస్కు వేసేటువంటి సాంప్రదాయం ప్రసాద్ ల్యాబ్లో వేయొచ్చు. ప్రసాద్ ల్యాబ్లో ఎవరు అడగరు, మిమ్మల్ని పర్మిషన్ అడగరు, ఏమీ అడగరు. మీరు స్ట్రైట్ అవే అది బుక్ చేసి మీడియాకి అక్కడ షో వేసి ఉండొచ్చు. రాత్రి 10 o'clock షో ప్రసాద్ ల్యాబ్లో మీడియాకి వేసేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. సాధారణ ప్రేక్షకులకి కూడా నిన్న మధ్యాహ్నానికే గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది వీళ్ళకి. ఈవినింగ్ వరకు వీళ్ళు హోల్డ్ చేశారు దాన్ని. అంటే కోర్టు టైం అయిపోయిన తర్వాత ఇస్తారు. ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ని వాంటెడ్గానే బయట ప్రచారం చేశారు. ఇంత దారుణం చేసి చివరికి మీరు చేతులు ఎత్తేసరికి ఇప్పుడు అక్కడ ఎలాగైతే అభిమానులు వచ్చి గేట్లు బద్దలు కొట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారో వాళ్ళని పంపించడానికి మీరు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దాదాపు 2.5 గంటల కష్టం తర్వాత జనాలు బయటకు వచ్చారు. అలా కాకుండా మీరు ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా. రిలీజ్కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు ఈ సినిమాకి అనేది కూడా అర్థమైంది. గవర్నమెంట్ టికెట్ ప్రైస్ హైక్ ఇవ్వలేదు, ఇవ్వనని ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. కోమటిరెడ్డి గారు అఖండ 2 టైంలో కూడా చెప్పాడు. కానీ చేశారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే 3 సినిమాలకి టికెట్ ప్రైస్ హైక్ చేసి తర్వాత సినిమాకి, అంటే ప్రభాస్ లాంటి ఒక వ్యక్తి, అంటే ఇంటర్నేషనల్ హీరో, అతనికి సినిమాకి ఎందుకు చేయరని అనుకుంటారు సార్? అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్కి ప్రైస్ హైక్ ఇవ్వటం అనేది మంచిది అని చిరంజీవి గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఇంతకు ముందు కూడా మాట్లాడారు. అంటే తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు ఇవన్నీ. తెలుగు సినిమా మీద 400 కోట్ల పెట్టుబడి అని చెప్తున్నారు ఈ సినిమాకి. ఏది రాజాసాబ్ బడ్జెట్ వాళ్ళు చెప్పింది 400 crores అని. 400, 500 కోట్లు పెట్టి మేము సినిమాలు తీస్తుంటే ప్రభుత్వం ఈ ఇన్సెంటివ్ ఇవ్వదా అని అడుగుతున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుందని మీరు సినిమా చేయట్లా. మీరు సినిమా తీస్తోంది మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. హిందీ మార్కెట్, తమిళ మార్కెట్, మలయాళం మార్కెట్ ఇవన్నీ మీకు వస్తాయి కాబట్టి క్వాలిటీ సినిమా తీయాలి కాబట్టి ఆ రేంజ్లో ఖర్చు పెట్టి తీస్తున్నారు. లోకల్ మార్కెట్ కోసం తీయట్లేదు మీరు సినిమా. అంటే ఇక్కడ 400 కోట్ల బడ్జెట్లు అంటే హీరోకి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. అది వేరే గొడవ. వాళ్ళు 400 కోట్లు 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టారనే గొడవ వేరు. కానీ మీరు 500 కోట్లు పెట్టారు కాబట్టి మీకు ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలి అనటం తప్పు. అది మళ్ళీ ప్రజల మీద పడుతుంది భారం. అది అభిమానుల మీద పడుతుంది. అభిమానులు ఆ హీరోని అభిమానించిన పాపానికి 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు నిన్న ఏపీలో. 1000 రూపాయలు కొన్నవాళ్ళు ఏపీలో ఉన్నారు. ఇక్కడేమో మామూలు రేట్లకి టికెట్లు అమ్మకం మొదలుపెట్టారు. ఎప్పుడు 11:30కి ప్రసాద్ ఐమాక్స్లోను ఇతర చోట్ల స్క్రీన్స్ ఓపెన్ అయినాయి. బుకింగ్లు ఓపెన్ అయి మామూలు రేటుకే ఇచ్చారు. 200, 225, 250 ఆ రేట్లలోనే నడిచింది. కాబట్టి ఇది నిన్న ఉదయమే జరిగి ఉంటే చాలా స్క్రీన్స్ ఓపెన్ అయి ఉండేవి, చాలా షోస్ పడేవి. తద్వారా వీళ్ళకి కొంత రెవెన్యూ జనరేట్ అయి ఉండేది.
అంటే రిలీజ్కి సంబంధించిన ఒక గందరగోళం నడిచింది. ఇక్కడేమో పడ్డ షోస్ కూడా మామూలు రేట్లకే పడ్డాయి, అక్కడ ప్రైస్ హైక్లో పడ్డాయి ఏపీలో. ఇది దీనివల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఆడియన్స్ అక్కడ అంటే 12 లోపే టాక్ వచ్చేసింది బయటకి ఏపీ నుంచి. ఏపీ నుంచి ఇక్కడికి విపరీతంగా ఫోన్లు, సినిమా కండిషన్ ఇది అని చెప్పేశారు. వీళ్ళు లోపలికి వెళ్ళే టైంకి వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు, సినిమా బాగోదు అని ప్రిపేర్డ్గా థియేటర్లోకి వెళ్ళారు జనాలు. ఇది ఒక గందరగోళం. అంటే సినిమా మీద డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుంది. ఒక బ్యాడ్ మూడ్లో థియేటర్కి వెళ్ళటం ఆడియన్స్ అనేది స్పష్టంగా కనిపించింది రాజాసాబ్ విషయానికి సంబంధించి. అందుకని ఇలాంటివి లేకుండా ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి సినిమా చిరంజీవి గారి సినిమా వస్తోంది, మనశంకర వరప్రసాద్ గారు. వీళ్ళు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచండి అని అడగటం మానేసి, ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇలా చేయటం తప్పు అని కోర్టు పదే పదే చెప్తోంది. చెప్తున్నప్పుడు కోర్టుకే నేరుగా అప్రోచ్ అయ్యారు వీళ్ళు. ఈ సినిమాకి సంబంధించి ముందు కోర్టుకు వెళ్ళారు, అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వాల. ఇవన్నీ జరిగిన తర్వాత జనాల్ని థియేటర్ల దగ్గర గంటల తరబడి నిలబెట్టారు. 2 hours 3 hours నిలబెట్టిన పరిస్థితి. ఇంత గందరగోళం చేసి మీరు ప్రేక్షకుల్ని ఏడిపించి, డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టి, థియేటర్ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టి, థియేటర్లో పని వాళ్ళని ఇబ్బంది పెట్టి, చివరికి లోపలికి వెళ్ళిన అంటే ఇంత స్ట్రెస్ తర్వాత లోపలికి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు అది డిసప్పాయింట్ చేసిన మోతాదు కంటే కూడా ఎక్కువ మోతాదులో చిరాకు కలుగుతుంది బయటపడ్డ స్ట్రెయిన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే. అలా ఒక రకంగా ఈ సినిమా డిజాస్టర్ కావడానికి నిర్మాతలు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటము, ప్రభుత్వాన్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ప్రభుత్వం నుంచి ఒక డైలాగ్ ఇది అవదు అనే విషయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా షోస్ 9వ తారీఖు ఉదయం నుంచే షోస్ ఉంటాయని బయటకు ఒక ప్రకటన చేసి మీడియాకి మాత్రం అర్ధరాత్రి మేము వేస్తున్నాం, ప్రసాద్ ల్యాబ్లో వేస్తున్నామని చెప్తే అక్కడికే వెళ్ళి చూసేవాళ్ళు. అక్కడ ఈ గొడవ జరిగేది కాదు. జనాలందరూ థియేటర్లోకి పోటెత్తేసి థియేటర్ నుంచి జనాల్ని ఖాళీ చేయించడానికి వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి హింసకు పాల్పడి ఇంత గందరగోళం అక్కర్లే. ఈ లోపల థియేటర్ దగ్గర అద్దాలు పగిలి ఇంత గొడవ చేయక్కర్లేదు. చేయకుండానే దీన్ని పరిష్కరించి ఉండాల్సింది. ఒక భయానకమైన వాతావరణాన్ని ప్రతి థియేటర్ దగ్గర కల్పించారు నిన్న. ఇది తప్పు. అంటే గవర్నమెంట్ జీవో ఇవ్వలేదు అనేది ఒకటే చూస్తున్నారు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగిన లోపాలు ఇవన్నీ. ప్రభుత్వం ఒక స్టాండ్ తీసేసుకుంది. నిజానికి 3 వ్యక్తులు సీఎం ఆఫీస్లో కూర్చున్నారు, సీఎంఓలో కూర్చున్నారు. వాళ్ళకి 4కే అర్థమైపోయింది పరిస్థితి. 4 గంటలకు సీన్ అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇంకెందుకు డొల్లతనం, అప్పుడే ప్రకటించి ఉండాలి. ప్రెస్కి విడిగా షో వేస్తున్నాం, జనాలకి రేపు మార్నింగ్ నుంచి షో, నో షోస్ అనేసి ఒక ప్రకటన చేసి ఉంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళు అందరూ. మీ సినిమా మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడటానికి ఒకటి సినిమాలో కంటెంట్ బాగోకపోవటం, రెండోది థియేటర్ల దగ్గర ఈ పడిగాపులు కార్యక్రమంలో జనాలు అలసిపోయారు. ఇవన్నీ కలిసి ఒక నెగిటివ్ టాక్కి కారణమైనాయి. సో భవిష్యత్తులో మీరు ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వం ఇచ్చే మూడులో లేనప్పుడు దాన్ని అంగీకరించండి. అంగీకరించి ఆల్టర్నేటివ్ మీరు స్క్రీన్స్ పెంచుకోండి, ఎక్కువ మంది జనాలకి అదే రోజు సినిమా చూపించడానికి ట్రై చేయండి. తద్వారా మీరు కొంత లాభం పొందండి. అంతవరకే తప్ప ప్రైస్ హైకులు అలాగే ప్రీమియర్ షోస్ ఇలాంటివి ఉండవు తెలంగాణలో అనేది అయితే అర్థమైంది. ఈ సంఘటన రాజాసాబ్ తర్వాత రాబోతున్న సినిమా కేర్ తీసుకుంటాయని అనుకుంటున్నాను. శంకర వరప్రసాద్ గారు ఒకటే ఉంది పెద్ద సినిమా, మిగిలినవన్నీ ఒక మోస్తరు సినిమాలే కాబట్టి వాళ్ళు ఎలాగూ ప్రైస్ హైక్కి వెళ్ళరు, ప్రీమియర్స్కి వెళ్ళరు. సో ఇప్పుడు శంకర వరప్రసాద్ గారు ఎలా రిలీజ్ అవుతారు అనే దాని మీద చర్చ. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఇలాంటి ప్రైస్ హైకుల జోలికి వెళ్లకుండా సాధారణ ధరల్లోనే మేము ఎక్కువ స్క్రీన్స్లో సినిమాని రిలీజ్ చేస్తాం అన్న పద్ధతిలో రిలీజ్కి వెళ్తారు అనేది నేను నమ్ముతున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.